హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈరోజు టైలరింగ్స్కి అయితే కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. అలాగే కొన్ని మోడల్ బ్లౌజెస్ కూడా చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇదొక పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చి ఉంటుందన్నమాట. బార్డరు వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చి ఉంటాయి శారీలో. దీనికి బార్డర్ అయితే చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. దాన్ని మనము హాఫ్గా ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూసారు కదా, ఈ బ్లౌజ్ కూడా కట్ వర్క్ మోడల్ వచ్చింది. సేమ్ ఇలాగే వచ్చిందనమాట. పిస్తా గ్రీన్ ఉంది కదా, అలాగే వచ్చింది ఈ శారీకి కూడా. ఈ బ్లౌజ్కి కూడా బార్డర్ అనేది నేను కట్ చేసి ఇలా ప్యాచ్ లాగా వేసాను అనమాట. అసలు మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇవైతే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. చూసేయండి. టైలర్స్కి కొన్ని టిప్స్ అయితే టిప్స్ చెప్తాను అని చెప్పాను కదా. ఏంటి అంటే, ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ అండి. టైలర్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వేడి అనేది ఉంటుందండి. ఒంట్లో చాలా వేడి ఉంటుందన్నమాట. అందులో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అసలు ముందుగానే వేడి బాడీ ఉన్న వాళ్ళైతే ఇంకా అల్లాడిపోతారనమాట. ఇలాంటి వాళ్ళు, టైలర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, బాగా మధ్యాహ్నం పూట మజ్జిగ తాగడము, ఇలా నిమ్మరసం అంటే నిమ్మకాయ పిండుకొని చక్కెర వేసుకొని నీళ్ళు తాగుతారు కదా, నిమ్మరసం తాగడము ఇలా చేస్తూ ఉండాలండి. కొద్దిగా హైడ్రేట్గా ఉండాలన్నమాట మనకు కానీ ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ తగ్గాయనుకోండి, హెల్త్ ఇష్యూస్ అయితే చాలానే వస్తాయండి. అసలు చెప్పాలంటే చాలా ఉంటాయన్నమాట. అందులో లేడీస్ అంటే మనకు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చాలా ఇష్యూస్ అయితే ఉంటాయండి. మనము 24 గంటలు అంటే 24 గంటల్లో కుడుతూనే ఉండము. కుడుతూ ఉంటాం కదా, కూర్చొని అస్తమానము రెస్ట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు కూడా మధ్య మధ్యలో ఒక 10 నిమిషాలు కుట్టామనుకోండి, 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు అలా మధ్యలో ఉండడము, ఆగిపోవడము ఇలా చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేయాలండి. కంటిన్యూయేషన్గా కూర్చొని అలాగే స్టిచ్చింగ్ అయితే అస్సలు చేయకండి. ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మీరు ఇవన్నీ కూడా గమనించుకోవాలి. చాలా మటుకు కూడా ఏదైనా చల్లటి పదార్థం తీసుకుంటూ ఉండడం కానీ, ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో బాగా చల్లటి పదార్థాలు తీసుకోవడం కానీ, మజ్జిగ కానీ, లస్సీస్ కానీ ఇలా చాలా వరకు కూడా తాగుతూనే ఉండాలి. ఇవన్నీ కుదరలేదనుకోండి, ఒక ఫుల్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్, ఒక వాటర్ బాటిల్ అనేది పక్కన పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి ఇలా తాగుతూ ఉండండి. అంటే మనకు దప్పికే రావాల్సిన పని అయితే అస్సలు లేదండి. రోజుకి ఇన్ని లీటర్స్ అని పెట్టేసుకొని తాగుతూ ఉండండి. కొంచెం బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఉంటుందన్నమాట. చాలా మటుకు కూడా కుడుతూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఇన్ని కుట్టాల్సి వస్తుంది. నాకు కూడా కుట్టాల్సినవి ఉన్నాయండి చాలానే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తము 11 బ్లౌజెస్ అన్నాను. అందులో 2 పోయాయి, 9 అయితే ఉన్నాయన్నమాట. ఈ 9 బ్లౌజెస్ కూడా నేను దాదాపు కూడా 5 అయితే అయిపోచేసాను. ఇంకా 4 ఉన్నాయండి. ఈ 4 కూడా నేను 10థ్కి ఇచ్చేయాలి. ఇప్పుడు డేట్ ఎంత? 6, 4 కదా. రోజుకు 2 కుట్టినా ఈజీగా నేను కుట్టేయగలుగుతాను. అలాగే నిన్న ఒకటి ఒప్పుకున్నాను అనమాట. అది ఈవినింగ్ టైం అయితే వచ్చిందండి. నిన్న ఒక బ్లౌజ్ ఒప్పుకున్నాను. ఈరోజు మార్నింగ్ సలీమా అని చెప్పాను కదా, మన దగ్గర ముస్లిమ్స్ అమ్మాయి వస్తుంది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఒక కస్టమర్ని తీసుకొని వచ్చింది. ఒక బ్లౌజు, 2 కుర్తీ సెట్స్ అంటే మనకి పంజాబీ డ్రెస్సెస్ వస్తాయి కదా, అవి 2 అయితే ఆ కస్టమర్ని కూడా తీసుకొని వచ్చింది. తను ఒక జాకెట్, 2 పంజాబీ డ్రెస్సులు అయితే ఇచ్చి వెళ్ళిందనమాట. తనకు చెప్పాను 15th వరకు కూడా నాకు చాలా ఉన్నాయి, ఇదొకటి కదా. ఇప్పుడు ఇవి ఒక జాకెట్, 2 డ్రెస్సెస్, మళ్ళీ నిన్న ఈవినింగ్ ఒక బ్లౌజ్ అయితే ఒప్పుకున్నాను. దీనికన్నా ముందు వీటితో పాటు ఇంకొకటి కూడా ఇవ్వాల్సి ఉందనమాట. 10థ్కి మ్యారేజ్ అయితే ఉందండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళది. తను కూడా లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయమని నా దగ్గరే ఇచ్చిందనమాట. ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత నేను అదైతే స్టిచ్చింగ్ చేయాలండి. అది నేను 9థ్కే, అంటే నాకు తెలిసి రేపు మొన్నటికే కూడా అయిపోచేయాలి దాన్ని. ఈ 4 బ్లౌజెస్ 10th లోపు అయిపోచేసినా ఏం కాదండి. ఈ లెహంగా బ్లౌజ్ వచ్చేసి ఖచ్చితంగా కూడా 8థ్కి, అంటే రేపు కానీ మొన్నాడు కానీ ఫినిష్ చేసేయాలి. తను వస్తాను అందనమాట. మధ్యలో సండే ఒకటి ఉందా, ఈ సండే నేను ఓపెన్ చేస్తాను, లేదంటే లేదు. ఎందుకు అంటే మొన్న అంటే తలకోనకి వెళ్ళామండి. ఆ వీడియోస్ నేను షేర్ చేయలేదు ఇందులో, ఏమనుకోకండి. నాకు పర్సనల్గా కూడా ఇంకొక ఛానల్ కూడా ఉందండి, డైలీ వ్లాగ్స్ ఛానల్. అందులో షేర్ చేస్తున్నాను అనమాట. రిషి దీపు డైలీ వ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్. ఆ ఛానల్లో షేర్ చేశాను.
ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రిషి దీపు డైలీ వ్లాగ్స్ అని ఉంటుందండి. ఆ ఛానల్ లింక్ అయితే కిందనే ఇస్తాను, చూడండి. డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో నేను దాంట్లో అప్లోడ్ చేశాను తలకోన వీడియోస్. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళానన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మొన్న సండే వెళ్ళాం కదా, తలకోన రెడ్డమ్మ కోన అనుకొని రెండిటికి వెళ్ళాలనుకున్నాము. కానీ టైం అనేది సెట్ కాలేదండి. తలకోన ఫస్ట్ టైం వెళ్ళడము, మ్యాప్ పెట్టుకొని వెళ్ళామా, కొద్దిగా టైం పట్టిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా పోయిన సండే పోలేదు కదా. అంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాను, ఈ మధ్యలో మనకి ఇంకా లేడీస్కి ఉంటుంది కదా ప్రాబ్లము, ఆ ప్రాబ్లం వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొన్న తలకోన వెళ్ళాం, కుదరలేదు. ఈసారి వెళ్ళాలి అనుకుంటున్నాము, ఖచ్చితంగా వెళ్ళాలి. చూద్దాం, ఒకవేళ వెళ్తే కనుక షాప్ ఓపెన్ చేయనండి. వెళ్ళకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా షాప్ అయితే ఓపెన్ చేయాలి. నేను రేపు ఫ్రైడే సాటర్డే లోపు తనది బ్లౌజు లెహెంగా స్టిచ్ చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా 4 బ్లౌజెస్ ఉన్నాయి. ఒకరోజు రెండు కుట్టినా కూడా అయిపోతుంది. 1 డే మొత్తం కూడా లెహెంగా బ్లౌజు స్టిచ్ చేసినా కూడా ఇంకా 2 డేస్ ఉంటుంది. ఈ 2 డేస్లో కూడా నేను బ్లౌజెస్ అనేవి పూర్తి చేయొచ్చు అనమాట. శారీకి ఫాల్స్ కూడా ఉన్నాయండి, అన్నట్టు మర్చిపోయాను. శారీస్ మొత్తం కూడా ఫాల్స్ చేయాలి, ఫాల్స్ పీకో కూడా చేయాలి. జ్యోతి గారు మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారు, పీకో ఫాల్ చేస్తున్నప్పుడు అక్క కొద్దిగా దగ్గరగా వీడియో తీయండి అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి అన్నాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. జ్యోతి గారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నాకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నందుకు నాకు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్లో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అనమాట. మధ్యలో ఇలా పక్కనకైతే వచ్చిందండి, స్టిచ్ చేస్తున్నానా, ఇలా మనీ కావాలి అంటే ఇచ్చానమాట. ఉండిలో వేద్దాం అనుకున్నాను, 1000 ఉండి కూడా తెచ్చిపెట్టుకున్నానండి. నేను డైలీ వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒక ఇక్కత్ ప్యాటర్న్ అండి, పట్టు బ్లౌజ్ అనమాట. మనకి బార్డర్స్ హ్యాండ్స్కి ఎలా వస్తాయి కదా, వాటిని మనము ఇలా బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డిజైన్స్ చూస్తూ ఉండండి. చెప్పాను కదండి, కొద్దిగా టైలరింగ్ చేసేవాళ్ళు హెల్త్ గురించి కూడా తీసుకోండి, కొద్దిగా కేర్ తీసుకోండి. హెల్త్ కానీ ఇప్పుడు కానీ కస్టమర్స్వి కుట్టేటివి ఉన్నాయి అవి ఇవి అని చెప్పి డిలే అయితే అస్సలు చేయకండి. మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్నట్టు ఉంటుందన్నమాట టైలర్స్ అయితే. నిజంగా ఎండలైతే ఏప్రిల్ మార్చ్ అంటే ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అయింది, కానీ శివరాత్రి వెళ్ళిపోకముందే ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి మాకైతే రాజంపేటలో. నిజంగా అండి, చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే. కొద్దిగా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని తాగుతూ ఉండడం కానీ, ఇలా లస్సీలు కానీ, మజ్జిగ కానీ, జ్యూసెస్ తీసుకుంటూ ఉండండి, షర్బత్ కానీ, ఇలా కొద్దిగా హైడ్రేట్గా ఉండడానికి కొద్దిగా ట్రై చెయ్యండి. ఇవన్నీ తీసుకోలేకపోయినా వాటర్ తీసుకున్నా కూడా, రోజుకు 6 లీటర్లు వాటర్ తీసుకున్నా కూడా మనము డిహైడ్రేట్ అయితే అస్సలు అవ్వమండి. టైలర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనీ అని చెప్పేసి బ్లౌజెస్ కుట్టేటి అన్నీ కుట్టామనుకోండి, అదే డబ్బులు ఎత్తుకుపోయి మనము హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇదొక్కటి ఆలోచించండి. చాలా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. టైలర్స్కి మీకే చెప్తున్నాను, అంటే మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నానండి. అంటే టైలర్స్కి ఒంట్లో వేడి ఇదంతా ఎక్కువ ఉంటుందన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందులో మనం లేడీస్ కదా, ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువైపోవడం ఇలా చాలా ఉంటుందన్నమాట. వేడి చేస్తే కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మీరు హైడ్రేట్గా బాగా ఉంటారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మీకు ఎటువంటి డిజైన్స్ కావాలి, ఎటువంటి బ్లౌజెస్ కావాలి, ఎటువంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి మన ఛానల్లో డైలీ ఫాలో అవుతున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉంటానండి. చెప్పాను కదా, రిషి దీపు డైలీ వ్లాగ్స్ అని ఉంటుంది మన ఛానల్. ఆ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఆ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ వీలుంటే కనుక ఈ ఛానల్ చూసేవారు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. షాప్ని ఇంటిని ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి ప్రతి ఇది కూడా షేర్ చేస్తూ ఉంటానండి. వీలున్నప్పుడల్లా ఇంకొక ఛానల్ ఎందుకు పెట్టారంటే డబ్బుల కోసమే పెట్టాను, ఇందులో దాచిపెట్టాల్సిన అవసరమే లేదు. మానిటైజేషన్ అయిపోయింది, దాదాపు 1 year అయితే అయిపోతుంది. ఇంకా మనీ రాలేదండి. డాలర్స్ జనరేట్ అవుతూనే ఉన్నాయి, ఇంకా $100 అయితే కాలేదు. చూద్దాం, అది క్లిక్ అయితే ఇంకా మంచిదే కదా. అందుకని చెప్పేసి ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా డైలీ పెట్టడానికి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.